అందరికీ కళాభివందనాలు. గత 5 సంవత్సరాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు లావు వెంకటేశ్వర్లు మరియు కల్లూరి నాగేశ్వరరావు కళా పరిషత్ వరగాని వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వచ్చాం. కరోనా కారణంగా ఈ సంవత్సరం నాటిక పోటీలు నిర్వహించలేకపోయాం. అందువల్ల కొత్తగా ఉంటుందని ఆన్లైన్ నాటిక పోటీలు నిర్వహించదలిచాం. అందులో భాగంగా గత 5 సంవత్సరాలుగా మా పరిషత్తులో ప్రదర్శించి ఉత్తమ ప్రదర్శనలుగా బహుమతులు పొందిన 20 నాటికల్ని ఎంపిక చేసి ఈ ఆన్లైన్ సాంఘిక నాటిక పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ప్రత్యేకంగా మా ఈ నాటికల్ని ప్రసారం చేస్తున్న మునిపల్లె విద్యాధరకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఇప్పుడు మీరు చూడబోతున్న నాటిక అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి మధుపర్కాలు. రచన వల్లూరు శివప్రసాద్, దర్శకత్వం గంగోత్రి సాయి. నాటిక మధుపర్కాలు. ఎవరు లోపల ఇంకా మీ బావ ఏదో పడుతుందని ఊళ్ళో పోయాడు. ఇంకా పాలు పెట్టుకురా, వచ్చి తప్ప పేయించుకెళ్ళి కానీ కూర్చో. ఎట్టుకొచ్చాను బాగుందే చెప్తున్నాను. అట్టగే ఏం అబ్బాయి కావాల్సింది. పాలు పెట్టుకే ఏడవుతుంది, ఇల్లు అట్ట వచ్చేస్తా అన్నారు. ఇంకా రాలేదు. ఆడిపోయాడో ఇంట్లో నీకోసం ఎదురు చూస్తున్నాను. అంటే బాగా వస్తున్నాయండి. వచ్చేసాడా? పొద్దుటే సావుకారు కడికి వెళ్ళావా ఏంటయ్యా? అవును చేద్దామా. అంటే ఆడికి వెళ్తానే వెళ్ళింది పని అయిందా? కాదు. సరే నమ్మకాలు ఇవ్వంటూ బట్టలు కొట్టు డబ్బు లేదే. అయ్యో, నేను రోజు నుంచి ఈ మాట చెప్తున్నాడు. నువ్వు లేక చేతులు ముడిచి కూర్చున్నా. పోనీ పడుకన్నా సరిపడా ఏమన్నా పోయా? కొడుకు కన్నా ముందు కడుపు కాలకుండా చూసుకో అంటూ 100 రూపాయలు చేతిలో పెట్టాడు. ఆ మాట నిజమే కదా. అందుకే అదిగో 3 కేజీలు బియ్యం ఒక పట్టుకొచ్చారు. ఆయన ఇంట్లో ఏమున్నా లేకపోయినా కలో గయ్యో గొంతులో కొంత దారకం పోతావుగా. ముందుకు నుంచి వెళ్తాలేవే. నీ నిప్పులకే వచ్చు కానీ పాల కోసం జనం వచ్చుకుంటున్నా. పోయి పెట్టుకురా. సరే కాలు దగ్గర నుంచి పోయి. హరే రామ హరే రామ. ఆలస్యం అయ్యాతుంది. గుళ్ళో దేవుడికి నైవేద్యం పెట్టేసరికి ఆలస్యం. అడుగు కొడుకు పాలన్నా కాసిని మిగలకపోతాయా అన్న ఆశతో వచ్చానుకుంటున్నా. కంగారు ఏమి రామశాస్త్రి గారు, పాలు గుర్తురాలేదండి. హరే రామ హరే రామ. ఆ దేవుడు కరుణించాడన్న మాట అదేం మాయో. మా మనవరికి మీ ఆవు పాలు తప్ప మరే పాలు కలవు. వారికి అన్నం ముట్టించే వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టక తప్పదు పుట్టన్నా. మరి ఎంత మొహమాట పడిపోతారో రామశాస్త్రి గారు. పసిపిల్లలకు పాలు తాపటానికి ఇచ్చిన పుణ్యకారు ఏముంటుంది చెప్పండి. హరే రామ హరే రామ. అందరూ మీలా అనుకోవద్దు. ఊళ్ళో 4-5 ఆవులున్నా ఎవరి అవసరాలకు వాళ్ళు పిండుకోవటమే కానీ డబ్బులు ఇస్తామన్నా కోసేవాళ్ళు లేరు పుట్టన్నా. కామధేను లాంటి ఆవు పిసికిన పాలని మేము మాత్రం ఏం చేసుకుంటాం. ఇదిగో మా చేతం ఉందంటే పాలన్నీ తన బిడ్డలకే తాగించినంత ఆనందపడిపోతుంది. శాస్త్రి గారు కొద్దిసేపు అలా కొంచెం ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే అమ్మా సీతమ్మా, గోమాలక్ష్మికి ఇష్టమని కాస్త తెలకపిండి తీసుకొచ్చాను. అయ్యో, ఎందుకు శాస్త్రి గారు కొన్ని మరీ తీసుకొచ్చారు. ఆవు పేరు మాదే అయినా దాని పోషణ అంతా మీ తోటి వాళ్ళే చూస్తున్నారు. పాల కోసం వచ్చేవాళ్ళందరూ చిట్టు తవ్వు తెలంగాణ చెప్పడం కాళ్ళు ఇస్తూనే ఉన్నారు. వద్దని ఎంత ప్రతిమాలో వినరు. ఏ స్వార్థం తెలియని మనుషులమ్మా. మీరు చేస్తున్న సాయానికి తగ్గట్టు మేము కూడా ఏదో సాయం చేయడం ధర్మం కదా.
పుట్టన్న తాత ముత్తాతల కాలం నుంచి ఆవు పాలతో పసిబిడ్డల కడుపు నింపటం ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజుల్లో ఆవును పోషించటమే గొప్ప పుణ్యం అనుకుంటే ఆవు పాలతో పసిబిడ్డల కడుపు నింపటం మహాపుణ్యం తల్లి. అదేంటి శాస్త్రి గారు, ఆయన గారు తాతగారి హయాంలో 3 ఆవులు ఉండేవాట. వాటి పాటు లోటు లేకుండా 4 ఎకరాల పొలం కూడా ఉండేదట. మా తరం వచ్చేసరికి అదిగో ఆ ఆవు ఒకటి మిగిలింది. మా తర్వాత చేసేవాడు మాకు ఎవరున్నారు? ఉన్న ఒక్కగారు ఒప్పుకోవచ్చు. టౌన్లో ఖాళీ షాప్లో గుమస్తాగా జీవితాన్ని వెళ్ళబుచ్చుకున్నాను. మా ఓటు ఉన్నంత వరకు, ఊపిరినంత వరకు చెయ్యాలనే తప్పుడు మాత్రం ఉందండి. మీ గురించి ఈ చుట్టుప్రక్కల గ్రామాల్లో తెలియని వారు ఉన్నారా సీతమ్మ? కలిమి కలిగిన వారు చూపే ఔదార్యం కంటే లేమిలో ఉన్నవారు చూపే ఔదార్యం ఎంతో గొప్పది. ఈ గ్రామంలో మీ ఆవు పాలు తాగి పెరగని బిడ్డలు కొంతమంది ఉండొచ్చేమో కానీ మీ కుటుంబ ఆచారంగా మీరు స్వయంగా నేత నివసిస్తున్న మధుపర్కాలు ధరించకుండా పెళ్ళైన బిడ్డలు ఉన్నారా సీతమ్మ? అవును శాస్త్రి గారు, మేము నేత నేసించిన మధుపర్కాలు వధువులు ధరించి పేర్లు వెలిగించారు, తలంబరాలు పోసుకోరు. అది చూస్తున్నప్పుడు నా ఆనందం ముందు ఈ డబ్బుల్లో ఏ పాటికి గొప్పగా పట్టుబట్టు మా వాళ్ళకి పట్టమ్మా. శాస్త్రి గారు క్షమించాలి, ఆలస్యం అయిపోయింది. మహాభాగ్యం. ఈ రోజుల్లో పిండి పాలే గాని ఇలా పిండిన పాలు పోసే మహానుభావులు ఎవరుంటారు చెప్పుకుంటున్నా? తల్లి పాలన ఇచ్చిన శ్రేష్టం లేదంటారు. ఆ తర్వాత ఆవు పాలంత శ్రేష్టం అందరూ అంటుంటారుగా శాస్త్రి గారు. హరే రామ హరే రామ. వస్తాను కలిసి వస్తానమ్మా. మెడ్డు సాయం ఇంకా రాలేదు. అసలు పాలు అసలు అమ్మా సీతమ్మ, రేపు శ్రావణ శుక్రవారం ముత్తైదులంతా గుడికి వస్తా. నువ్వు రామ్మ. శ్రావణ మాసం పూజ జరిపించుకుంటే ఎంతో మంచిది. 2 వారాలు వస్తానన్న కుదరలేదు శాస్త్రి గారు. ఈ వారం తప్పకొస్తాను. అమ్మ, ఇంటి దగ్గర కోడలు పాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వస్తాను పుట్టన్నా. హరే రామ హరే రామ 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 హరే హరే. ముద్దని ఎంత చెప్పినా వినిపించుకో, ఏదో ఒకటి చెప్తూనే ఉంటాను. మా గోమాలకి 2 రోజులు ఆధారంగా అందులో ఇల్లు కనిపిస్తుంది, ఇల్లు కానీ చదవలేదు. గుడి పెట్టేసేస్తారు. జాగ్రత్త జాగ్రత్త. ఓ పట్టణా, ఇంట్లో ఉన్నావా? పాపయ్య ఇంట్లో ఉన్నాను. అమ్మయ్యా, సమయానికి ఇంట్లో ఉండవు. అసలుగా ఎవరు పేద మీద వచ్చుకుంటుంటే అదే ప్రశాంతంగా కూర్చోబోయా. ఊపాటమే ఉరుకులు పరుగులు పెడితే కానీ పనులు కావు. అసలుగా ఎవరు పేకల మీదకి వచ్చి కూర్చోండి. పేకల మీదకి వచ్చిన ఎవరు చెప్పరాదు. అదే కదా చూద్దాను. ఇదో ఇటొచ్చి కూర్చో. అంతా మా మొత్తం మీద చేసింది కదా. 4 రోజులు నేను పక్కనిచ్చిందా? నేను సత్తాను రా నా కొడక, నేను సత్తాను రా నా కొడక అంటే నాకు పేద మీద వచ్చి కూర్చోండి. ఏమే నీకు గనక సావాలనిపిస్తే సావే అన్నా. ఆహా, నా శక్తి శివరి కోరిక చేరకుండా నేనెట్టా సత్తాను రా నా కొడక అంటూ ముందుకు తిరిగింది. నా పేద మీద తీసుకొచ్చుకుంటాను. చివరి కోరిక పెట్టిందే మీ అమ్మ. పెద్ద సిగ్గంట ఎందుకుంటున్నా? ఎక్కడన్నా ముసలోళ్ళు తిరుపతి ఎంకన్నం చూడాలను, శ్రీశైలం మల్లన్నం చూసి తెచ్చుకోవాలని అనుకుంటారు. అవన్నీ ఏది కాదనుకుంటూ నా పేద మీద తీసుకొచ్చి కూర్చోండి. పెద్ద మెరుగే పెట్టిందే మీ అమ్మ. పెద్ద మెరుగంట ఎందుకుంటున్నా? అక్కడికి నేను చెప్పాను, ఏమే గుండ్రాయి లేకుండావు, గుర్రంలాగా దిగుతున్నావు. నీకు 72 ఏళ్ళే కదే. ఒక 4 ఏళ్ళు ఓపిక పట్టవేని కాళ్ళు పట్టబట్టుకుని పట్టినాడు. వాడు రాకడా, ప్రాణం రాకడా, ఎవరు జరుగుతుందా నా పడగా అంటూ వండి జరిగింది. నా పేక మీద తీసుకొచ్చుకోవచ్చు. పేక మీదకి వచ్చిన ఎవరి మీద కాస్త పేకలు దాన్ని బయటకు రాని పాపయ్య. అదే కాదు చూపెట్టారా? ఇదిగో ఇటొచ్చుకుంటా. ఏం పాపయ్య? అదే మా అమ్మాయి పార్వతం తెలుసుకోదా? నాకెందుకుదయ్యా, నా కళ్ళ ముందు పెరిగిన పిల్ల కాదు. దానికి వయసు ఎంత ఉంటుంది? ఎంతయ్యా? సుమారు 20 ఏళ్ళు ఉంటాయి. 20కి 10 నెలలు తెచ్చి అనుకో. నీకు అభ్యంతరమా? పెళ్లికి 2 ఏళ్ళు అంటే నీకేమన్నా అంటారా? అదేపోయా నీ పిల్ల నీకు ఆ మాత్రం ఆ జ్ఞానం ముసదానికి లేకుండా నా పేట మీద తీసుకొచ్చింది. ఒరే పార్వతి పెళ్లి చేయవట్రా? నా మనవరాల పెళ్లి కళ్ళతో నీకుండా అంటూ
ఊగితే ఏడుపులు మొత్తం నా పేదలో తీసుకొచ్చింది. అదే ఉందిలే పాపయ్య, పాపం తల్లి లేని పిల్లలు తాకింది మీ అమ్మే కదా, మనవరాల పెళ్లి తీసుకోవడం భ్రమతో అలా మాట్లాడిందిలే పాపయ్య. అదో అందరూ ఆ అట్టాగా చెప్పి నా పేరు మొక్కేశారు. సమయానికి మంచి సంబంధం కాయబెడతారు వాణి మీ చెవి వేసుకోవడం వచ్చారు. ఎవరికయ్యా మన కాలతేనా మరేనమ్మా పాపయ్య, శ్రావణ మాసంలో మన ఊళ్ళో పెళ్లి చేసే ఆచారం లేదు కదయ్యా. తప్పు వచ్చినా కళ్యాణం వచ్చిన ఆగదంటారుగా పుట్టలా, మగ పిల్లలు కూడా ఈ లగ్గానికి పెళ్లి చేసి పొట్ట పెట్టారన్న. 3 నెలల దాకా లగ్గాలు ఇవ్వంట. సరిగ్గా ఈ రోజుకి 6వ రోజు పెళ్లి. లగ్గం ఉంటాయండి, నూతన వధువులకి మధుపరక లేదండి. సారీ అది సంగతి. అసలుగా వ్యవహారం పేక మీద పెట్టుకుంటుంది. 6 రోజుల లగ్గం ఉన్న సమయం చాలా తక్కువ పాపయ్య. మరి అందుకే కదా వ్యవహారం పేక మీద పెట్టుకోదు నీ దగ్గరికి వచ్చింది. పెళ్ళైతే మాట్లాడమా, ఎన్ని పొలం ఉంటాయి, చాలా పందిలు లేసి అది ముక్కులు పెట్టి చాలా సమరేఖ పట్టించి బంధుమిత్రులందరికీ కబుర్లు చెప్పి రావాలా. అంటోగా చెప్పాలి, బ్యాండోగా చెప్పాలి, డెకరేషన్తో చెప్పాలి. ఎన్ని పనులు. అసలే ఒక్క కూతురు ఆకాశంతో పందిరి పూజేమంతా అడిగేసి పెళ్లికి ఆగరంగా జరిపించకపోతే సచ్చి స్వర్గాలున్నానన్నా. ఆడపిల్ల పెళ్ళి పెద్ద మొత్తే కదన్నయ్యా. నీకేమనేవయ్యా పాపయ్య, బంధుబలం గలవాడు తలో చేసి ఒట్లు పడేస్తారులే. నువ్వే మాకు పెద్ద పరిచి పెట్టావయ్యా. సమయానికి చేతిలో నూరు కూడా లేకుండా పోయింది. ఓరి నీ బండ కూడా జ్ఞాపకట్ట నేను నువ్వే అనుకుంటున్నా. ఇదో వెంటనే బయలుదేరి కొట్టము అవసరాలు ఉంటే ఇదో ఆయన ఉంటే ముఖ్యం. అదే సంగతి. ఈ ఊళ్ళో ఎవరి పెళ్లి జరిగిందా మా వంశాచారం ప్రకారం ఉచితంగా మధుపర్కాలు నేసి ఉండమే కానీ వాళ్ళ దగ్గర కానుకలు పుచ్చుకోవడం ఎప్పుడన్నా ఉన్నదయ్యా. ఎవరు పేదలు నేర్పించి నువ్వు మైండ్ పని చేయట్లేదు. నువ్వు నన్ను సమించాలి. అమ్మా సీతమ్మా, నమ్మకం వచ్చింది. నీ చేతులతో ఇచ్చిన మధుపర్కాలు ఆ దేవతా వస్త్రాలు అయితే అవి కట్టుకున్న లోపల ఉండి కలకాలం సుఖ సంతోషాలతో వదిలితారని జగన్ సత్యం. కన్నా ఉండ సమయం చాలా తక్కువ. నేను ఇబ్బంది పడతానని అనుకోవద్దు. అసలుకే ఎక్కడ మీద పెట్టుకుంటుంది. లాక్డౌన్ ఆయనకి ఏదో ఒకటి చేసి మధుపర్కాలు చేసి అందించాలి. అది సంగతి. సర్లే పాపయ్య, లాక్డౌన్ టయానికి ఏదో విధంగా మధుపర్కాలు నేర్పిస్తాము. అబ్బయ్యా ఆ మాత్రం అమ్మాయి చాలా సంతోషం ఉంటుంది. మరి మిగతా పెళ్లి పనులు చూసుకోవాలి. ఉంటారు ఇంకమ్మా మరి ఉంటాను వెళ్ళొస్తారు. మరి ఎక్కడతామరే అని పిలుచుంటే అట్టపోతావరా. అసలుకే ఎవరు పేకల మీద వచ్చి నేను అడవులు పెద్ద సాయంత్రం నాకైతే కాళ్ళు చేతులు ఆగలేదయ్యా. ఆ 2 కలిసినే నేను పట్ట తయారయ్యాను. కాయ కష్టం అంటే చేస్తాను. నువ్వు అడిగిన కష్టమయ్యా. అదే నేను ఆలోచిస్తున్నాను. ఈ ఒక్కసారికి ప్రాణం పోయినా సరే ఆడిన మాట తప్పకుండా సీతమ్మా. మాకు తక్కువ నా ఉద్దేశం కాదయ్యా. మరి ఏంటో మాట్లాడేది. ఎక్కడైనా అప్పు తెచ్చి తినడానికి లేకపోతే పడుతున్నాం కానీ ఏ రోజైనా అప్పు చేసేందుకు సీతమ్మా. సమయానికి చేతిలో తప్పు లేకుండా పోయింది. అవసరానికి అన్నారు అనుకున్నా పోయింది. సీతమ్మా కూలి ఆవులు అమ్మేస్తే అవునా? అవును సీతమ్మా, తరతరాలుగా వస్తున్న ఆచారం మనం పాటించకుండా వదిలేసే కంటే ఈ ఆవును పోగొట్టుకోవడం ఈ సమస్యకు పరిష్కారంగా. ఈ ఆవు మరేంటి మహాలక్ష్మి చూస్తూ జాబ్ పెట్టుకుంటావా? ఎంత కరువు రోజుల్లోనైనా అందరినీ మంచిగా నీళ్ళతో మనకు ప్రయాణాలు నిలబెట్టుంటే అసలు కదా. ఇప్పుడు మన ఇంటి పరువు మర్యాద నిలబెట్టేది కూడా ఈ కోమలక్ష్మి. అంటే ఏడబాక పోనీ ఓ పని చేద్దాం. నేను ఈ ఆవును ఊళ్ళోనే పెడతాం. అచ్చన్న గారికి మన ఆవు అంటే సత్యంత ప్రేమ. దీని సార్ మంచిది పుట్టన్నా అంటే ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉంటాడు. పొలం పుట్ర గల్లోడు, పాడి కోసంలో చెప్పైనడు. పసిపిల్లలు కలవాలని అచ్చన్న గారికి వెళ్ళి పాలు పోయించుకోమందాం లేవే. మనం పోసినట్టు వాళ్ళు పోయొద్దు. ఈ పరిస్థితిలో ఇంతకన్నా మనం ఎక్కువ ఆలోచించలేదు. అచ్చన్న కూడా మరి కాపీన మనిషి కాదులేవే, కొద్ది గొప్ప దయగలిగినోడే. ఈ లగ్గానికి ఎక్కడో మాకు ప్రకారం మళ్ళీ పెళ్లిగా వచ్చేసరికి ఎక్కడి నుంచి వెళ్ళాలయ్యా? తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న ఆచారం. తాత ముత్తాతల కాలం నాటి ఆస్తులన్నీ కలిగిపోయి ఇదిగో
ఈ కొద్దిపాటి ఇల్లు ఈ రెక్కలు మిగిలిన అన్నగానప్పుడు ఏం చేస్తాం సీతమ్మ? ఊరు పెట్టి పారిపోదామే. పొరుగురికి మనతో పాటు ఆచారాలు ఎండరావు కదే సీతమ్మ. ఊరు వదిలిపోవటం అంటే నీకు నవ్వుతారుగా ఉందటయ్యా. బతుకు నవ్వులు పాలు కాకుండా మంచి ఉపాయం తట్టుదని నవ్వొచ్చుకునేవే. అయితే అన్నిటికీ సిద్ధపడిపోయావు. అవును, ఇక సమాధానం పడాల్సిన నువ్వే. ఇప్పుడు అచ్చం దగ్గరికి వెళ్ళి ఆవులు ధ్యానం పెడతాం. పొద్దుటే అంత మొదటి టౌన్కు నువ్వు కోసం బయలుదేరుతాం సీతమ్మ. ఇక చేసేది ఏమిటి? ఈ రోజు తావుకి మరికి రుణం తీరిపోయింది. సీతమ్మ, అంత మాట్లాడకే సీతమ్మ. నా మీద కోపం వచ్చిందా? కసాయి వాడిని తిట్టుకుంటున్నావా? ఇన్నాళ్ళు నా పాలు తాగిన విశ్వాసం లేని కట్టుకోవటం చెప్పిస్తున్నావా తల్లి? ఏం చేయనమ్మా, ఆచారం కోసం నమ్ముకోవాల్సి వచ్చిందమ్మా. అమ్మా, నిన్నెక్కడ పెట్టుడు నేను ఈ ఊళ్ళో రమ్మేస్తానమ్మా. రోజు ఒక్కసారి నేను చూసేస్తానమ్మా. అమ్మా, నువ్వు మా ఇంటి దేవత అనుకుంటున్నానమ్మా. నువ్వు కాపాడకపోతే మమ్మల్ని ఎవరు కాపాడతారు చెప్పు? అమ్మా, మళ్ళీ చెప్పంటూ ఉంటే నీ కడుపున లేకదోడుగా పుట్టాలనుకుంటా. సీతమ్మ తల్లి త్వరగా రామ్మా. సమయానికి ఎవరిని దొరకలేదు, నేనే రావాల్సి వచ్చింది. అరుపు వస్తే త్వరగా గుడికే రాలమ్మా. చెప్పడానికి నాకు నోరు రావడం శాస్త్రి. ఈ రోజు నుంచి తాను పోయింది. ఏమిటమ్మా, ఆవుకేమన్నా జబ్బు చేసిందా ఏమిటి? గుడ్లో కూడా కనిపించడం లేదు. పుట్టన్న చెరువుకేమన్నా తోలుకెళ్ళాడా ఏమిటమ్మా? లేదు, సున్నపలంగా ఆవును అమ్ముకోవాలి. అరే రామ్, అరే కామధేనువు లాంటి ఆవును అమ్మేసుకున్నాడు. అయ్యో, ఆవు పేరుకు మీదనే గాని ఊళ్ళో ఎందరో పసిబిడ్డలకు పాలిచ్చి ప్రాణాలు పోసే గోమాత కదమ్మా. ఇక పాల కోసం ఏ ఇంటి గడప దొక్కగలం సీతమ్మా? మేము బతుకుల కోసం అయితే ఆవును అమ్ముకునే వాళ్ళం కాదండి. పరువు నిలబెట్టుకోవడం కోసం అమ్ముకోవాల్సి వచ్చింది. అదంతా మా దురదృష్టం సీతమ్మా. సీతమ్మా, ఇప్పుడు అచ్చని గారు విజయం ఇచ్చేస్తాను. అలాగే నువ్వు అన్నట్టుగానే ఈ రోజుతో ఆవుకి మనకి రుణం తీరిపోయింది. వెళ్ళాపు. నేను కూడా అచ్చన్న గారింటికి వెళ్ళి పసిబిడ్డకు పాలు పోయమని వేడుకుంటాను. వస్తాను. అలాగే వెళ్ళారు. పంతులు గారు మీరు ఎక్కడున్నారా? మీకోసం గుడికాడకు పోయినా ఆయన లేదు. ఎవరు చూసుకొని చెప్పారు, పుట్ట నేను దగ్గర ఉన్నారు. మీరు భలే వాళ్ళు ఉన్నారంటే ఆసకే ఎవరు పేక మీద నేను తీసుకెళ్ళాను. ఆవు పాల కోసం వచ్చానులే పాపయ్య. పాల కోసమే అసలుకే ఎవరు పేక మీద నేను తీసుకెళ్ళాక మీరు భలే వాళ్ళు పంతులు కూర్చోండి. పంతులు గారు, నాకు తెలియగలుగుతాను. లగ్నం పెట్టని పెళ్ళి అయిపోయినట్టేనా? పెళ్ళి అంటే ఎన్ని పనులు ఉంటాయంటే పూజలు ఏం చేయించాలి, సరుకులు ఏం తీసుకోవాలి, బట్టలు ఏం కొనాలి. మీరు లెక్క చేస్తే కదా నేను పురమాయించుకునేది. తెలిసివాడు మీరు ఎక్క పొందుతారో అసలుకే ఎవరు పేకల మీద వచ్చి నేను తీసుకెళ్ళాలంటే మీరు భలే వాళ్ళు కూడా. అయ్యా, ఈ రోజు శ్రావణ శుక్రవారం గుళ్ళో పూజలు జరిపించుకుని నేరుగా మీ దగ్గరికే వద్దామనుకున్నాను. నువ్వేం కంగారు పడకు. వివాహం దివ్యంగా జరిపించే పూచి నాది. పంతులు గారు, నన్ను గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేటట్టు ఏది నాకంటే ఇంటి దగ్గర ఆడి మీరు బాగా చేస్తున్నారంటే పసుపు ఎప్పుడు కొట్టుకోవాలి, పెళ్లి పనులు ఎప్పుడు మొదలు పెట్టాలని. అసలుగా వ్యవహారం పేకల మీద కొట్టి తీసుకెళ్ళాలంటే మీరు భలే వాళ్ళు ఉన్నారండి. నేను ఇట్లా మాట్లాడుతుంటే ఏది నవ్వుతపోతానండి మీరు. అయ్యా, ఏ పనులు ఎప్పుడు చేయాలో, పూజా సామాగ్రి ఏమేమి తెప్పించాలో అన్ని వివరంగా లిస్టు రాసి తీసుకొస్తాను. సరేనా? అసలు గుడికి వెళ్ళడానికి ఆలస్యమైంది. వెళ్తున్నాను. గుడి దగ్గర పూజ చూడడానికి రానికి రావాలి. మీరు అశ్రద్ధ చేస్తే కదా అలాగే ఎవరు పేకల మీద కొట్టి తీసుకెళ్ళినట్టు మీరు భలే వాళ్ళు. ఏంటి పుట్టనా ఎక్కడ పనులు అక్కడ పెట్టుకుని నింపాడు నువ్వు. నువ్వు నీకు మద్దమే ఎక్కలేదు కదా.
ఇట్టయితే లగ్గం టయానికి మొదలు పడకాలు ఎట్లా తీసి తప్పడం నువ్వు ఇప్పుడే అంత మొదటి టౌన్కు బయలుదేరాను నువ్వు రానే వచ్చావయ్యా అంటే ఇక్కడ ఇన్ని పనులు పట్టుకొని టౌన్ పోతాం లేదు నువ్వు నువ్వు తీసుకునే టౌన్ పోతున్నాడయ్యా వేరే పనే లేదు. అందుకోసమేనా మరి చెప్పలే అవసరంగా ఎవరు సేకరణకు వచ్చి కడుపులో ముద్దారగట్లేదు కంటి మీద పురుకోరట్లేదు ఎలా పడితే పనులు కావాలి బయలుదేరాలి నిన్ను బస్సు ఎక్కితే కానీ నా మనసు కొంతమంది నువ్వు నడవాలి అశ్రద్ధ చేస్తే కాదు నువ్వు కొంతమంది పట్టలేదు రావాలి బస్సు ఎక్కియాలి నువ్వు ఏమో డబ్బు జాగ్రత్త అసలే రోజు బాగాలేదు. జాతి పిత గాంధీకి మార్గము చూపినటని మగ్గము ఆ మహాత్ముని చేతిలో జపమాల నటని రాత్నము జాతి పిత గాంధీకి మార్గము చూపినటని మగ్గము ఆ మహాత్ముని చేతిలో జపమాల నటని రాత్నము ఆఖరి విచారంలో నిద్ర సుఖమైన కదని 4 రోజులు బట్టి మా సీతమ్మకి కంటి మీద తుడికే లేకుండా ఒకటే మగ్గం పని పాపం పాడుగా మా నెత్తి రుచే ఉంటదే నిద్ర కడగొట్టానికి కాకపోతే సీతమ్మ అప్పుడే లేచా అదే పడుకోవే నిద్ర అనుకోలేకపోయాను. నన్ను కట్టుకున్నందుకు కంటి మీద సరే నిద్రే కాదు కడుపుకంత మొత్తం కూడా కరువు అయిపోయింది కదే నీకు. కడుపు నిండా తిండి కన్నా కంటి నిండా నిద్ర కన్నా ముఖ్యమైనది మనసుకు సంతోషమైన భర్త నుంచి అంత మించిన వరం ఏడాది కోరుకోరు. మనసుకి సంతోషంతో పాటు కూసంత సుఖం కూడా కావాలిగా చెప్పున్నా. నన్ను కట్టుకొని నువ్వు ఏం సుఖపడుతున్నావు చెప్పు. నేను ఒక్కదాన్నే కాదయ్యా, సాలింట పుట్టిన ఆడపిల్లైనా ఇంతకన్నా ఏం సుఖపడగలదు. మగ్గం మీద లక్షల ఖరీదు చేసే చీరలు వేయగలరు. మన ఒంటి మీద లక్షణమైన బట్టకే కరువు. అవును చెప్పమ్మా, పుట్టిన పసిబిడ్డకి బట్ట అయితే నేసిస్తున్నాం కానీ మనం మాత్రం మన కడుపుకంత ముద్దకు నోచుకోలేకపోతున్నాం సీతమ్మ. ఈ దౌర్భాగ్యం ఒక మన సారోలలోనే కాసేతమ్మా. కాయ కష్టంతో కోవుతులు చేసుకుని బతికే వాళ్ళ బతుకులన్నీ ఇట్టాగే బండలైపోతున్నాయే సీతమ్మ. సర్లే అయ్యా, ఈ ముచ్చట్లు తీరే లగ్గం ఇక్కట్లు కావు. మనం లగ్గం 2 రోజుల్లో పడింది. సీతమ్మ, ఇక ఈ ఆచారాన్ని ఎల్లకాలం మనం కొనసాగించలేమేమో అనిపిస్తున్నాను. పావు పుణ్యం అంటే ఈసారి ఎట్టాగో నెట్టుకోవాలి. ఆ తర్వాత అమ్మడానికి మాత్రం మన దగ్గర ఏముంది? అదే ఆలోచిస్తున్నాను సీతమ్మ. తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న ఆచారం వాళ్ళకి తప్పకుండా పాటిస్తూ ఉంటాం. ఇప్పుడు మనం మానేస్తే మనం బతుకున్నంతకాలం మన చేతకానితనం గురించి ఊరంతా మాట్లాడుకుంటాం సీతమ్మ. అదే మనం ఊరు పెట్టి వెళ్ళిపోతే మనం పాటించిన ఆచారం గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటాం సీతమ్మ. మళ్ళీ పెళ్ళికాలం వచ్చేసరికి నువ్వు అన్నట్టుగానే ఊరు ఇచ్చిపోదు. ఈ ఇల్లు అమ్మగారి ఇల్లు ఎక్కడో చోట్ల తలదాచుకోవడానికి ఇంత గూడు దొరకపోదు. ఏ ఊరు వెళ్ళినా మనం ఎక్కడ కష్టం మనకు తప్పదు కదా. అది ఎట్లాగూ తప్పలేవే సీతమ్మ. తెల్లారినట్టుంది, నువ్వు కూడా మొహం కడతావు.
పని కూడా కొనుక్కు వచ్చేసింది పనుకోవాలి. ఉంగరాలను దూరగలిగి చీరలను నేసారట అక్కి పెట్టెలు దాచగలిగి చీరనేసే మారట చాచ నెహ్రుకు కుట్టులేని చుక్కానేసి చారట ఏనుగు అంబారీల పట్టు వస్త్రాలనేకం నేసిన మీ పెద్దలకు చేశారట కనకాభిషేకం వైభవము నేడు ఏది కంటికి కానరాదు ఏది ఆ వైభవము నేడు ఏది కంటికి కానరాదు రక్తధారల గాయాల రక్తమైనదా కన్నీటి పోకుల నేతనేసే మగ్గమైనదా మగ పిల్లలు దిగారయ్యా అయ్యో పెళ్లి కొడుకు ఎంత చక్కగా ఉన్నాడో. మనం కావలసిన చక్కని పుట్టలేదు మన పాపయ్య ఏడు పని మంచి తెచ్చుకున్నాడు. దేవుడిని ఎట్లా ఖర్చు చేయాలో ఆ దేవుడికి బాగా తెలుసులేదే. నా దేవుడు నిన్ను నాకు తెచ్చేసాడు. నువ్వు చక్కని కన్యాయం చేశాడు ఆ దేవుడు. పాపయ్య నువ్వెందుకు బుద్ధాడుకుంటావు? మన చెట్టులో కూడా నీ గురించి చుట్టుపక్కల చాలా గొప్పగా మాట్లాడుతున్నావు తెలుసా. ఎంత జనం ఓ 20 మంది చదువుతారు. ఎంతమంది అయితే ఎవరికి ఏం తక్కువ చేయడు పాపయ్య. ఇవాళ రేపు ఊళ్ళో వంటలు కాకుండా వెళ్ళిపోయి చెప్పాడు అందరికి 5 మంది వంటలు కూడా మాట్లాడారు తెలుసా. సరే పిల్లలు మధుపరచడం కోసం వస్తారు. దాని సంగతి చూస్తారు. రెడీ అయిపోయింది. నువ్వు దేవుడి దగ్గర వచ్చి అన్నం పెట్టుకోవడమే. మధుపరకాలు దేవుడి దగ్గర పెట్టుకున్నావా? పాప వచ్చాడు అసలు అడవుడు మనకి. వచ్చేస్తున్నాయి రావాలి. అయిపోయిందా? ఎలా ప్రొటెక్ట్ రావాలి నాకు నువ్వు వచ్చాక మా తొందరగా బయలుదేరి రావాలి. పెళ్లి చూపించాలి. అది సంగతి. కాళ్ళు కలిగి కన్యాదానం చేస్తుంటే పై నుంచి దేవతలు జీవిస్తూ ఉంటారు. నేను రాకుండా పిల్లల అయిందా ఇక్కడ మూడు పక్షాలు ఇంకా రాదో తాళి పట్టి నీకు జాబ్ వెళ్తే కదా మొత్తం ఇల్లు వెళ్ళ కూడా నువ్వు బాగా బంగారు రావాలి. పెళ్లి గురించి అవుతుంది. మధుపర్కాలు కట్టుకొని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు
అప్పుడే విసిన మల్లెపూలా ఉన్నారు కదా. బంగారు బొమ్మల్లో మెరిసిపోతున్నారు. నాకైతే ఆరోగ్య పరిమితులు చూసినట్టు అనిపిస్తుంది. చూడముచ్చటైన కనిపిస్తున్నా. అక్షంతలు తీసుకోండి అమ్మా చేతమ్మ, అక్షంతలు తీసుకోండి. నర దంపతులు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆశీర్వదించండి. ఈ పుణ్య దంపతుల ఆశీస్సులు వారికి తప్పక ఫలిస్తాయి. వస్తానే అయ్యా అయ్యా ఆపయ్యా. ఏం ఇక్కడ ఉండదు మీరు భోజనం దిగ్గపోకుండా బాగానే అయ్యాడింది. కలిగిన దాంట్లో మర్యాదలు ఓటేం చేయు అమ్మదానికే బాబా. అడిగిన వాడికి అత్యసలు వేయడం లేదని చెప్తున్నా అన్నయ్య. ఏమయ్యా పాపయ్య, అడిగితే గిరిగితే పప్పు అన్నం తినగలుగుతాను కానీ ముందుగా నేను కలుగుతానయ్యా. అక్క కార్యక్రమానికి భోజనం దిగిపోవాలి. ఇప్పుడు ఎక్కడ ఆడంత మొత్తం తింటారు కొత్త భోజనం కంటే కదా నువ్వు భలే భోజనం దగ్గర ఆ కొత్త భోజనం కంటే ఈ మల్లెపూలు ఎంతో తెలుసా? నా దగ్గర సిగ్గేందుకే నీకంటే గొప్ప గొప్ప వాళ్ళే మామిడి గుప్పెట్లో పుట్టాలైపోయాయి. ఓ పెద్దమ్మా వాకేం చేస్తానమ్మా, మంచి తోడు దొరికాక అయిన వాళ్ళంతా అర్థమైపోతారు. నీకన్నా నాకు ఎవ్వరు ఎక్కువ కాదు సరేనా? ఇప్పుడు అయితే అంతేనమ్మా, ఇక ముందు ఒకడు తర్వాత ఎవరైనా అనుకోవాలి. ఇంతకీ మల్లెపూలు ఎందుకు చెప్పలేదు? నాకేం తెలుసు, నువ్వే చెప్పాలి. చెప్తా. వాడిపోయినంత కాలం ఈ మల్లెపూలు ఎంతటి సువాసన, బతికినంత కాలం భార్యాభర్తల సంసారం అంత సుఖంగా భర్తగా ఉండాలని అర్థం. ఇంతకీ మీ ఆయన నచ్చారా? పెళ్లి చేసుకున్నాక ఈ ప్రశ్న అడిగితే ఏం చెప్పను? మనిషి కంటికి నచ్చటం వేరు, మనసుకు నచ్చటం వేరు. మీ ఇద్దరు కంటికి నచ్చే కదా పెళ్లి చేసుకుంది. మరి ఇంకేం నచ్చాలి? ఒకరికి ఒకరు మనసుకు నచ్చాలి. అప్పుడే భార్యాభర్తల మధ్య నిజమైన ప్రేమ పుడుతుంది. మనసుకు నచ్చాలి అంటే ఏం చేయాలో నాకెలా తెలుస్తుంది పెద్దమ్మా? నువ్వే చెప్పాలి. చెప్తాను. ఈ చెవిట విని చెవిట వదిలేదు కదా, అమ్మ లాంటి కాదు, నీ చేతిలో పెరిగారు. నువ్వు కాదు నాకు ఇంకెవరు చెప్తారు? పెద్దమ్మ మాటలు విని ఆచరించు.
బంగారు బొమ్మలా ఉన్నాను. పెళ్లి కూతురుగా నిన్ను మురిసిపోయే అదృష్టం మీ అమ్మకు లేకపోయింది. మీ నాన్న మహానుభావుడు. వయసులోనే మీ అమ్మ కన్ను మూసింది. మళ్ళీ పెళ్లి చేసుకోమని అందరు బయటలాగా ససేమే అన్నాడు. ఎందుకు తెలుసు? మళ్ళీ పెళ్లి చేసుకుంటే నీకు చౌక తల్లి కష్టాలు వస్తున్నా ఆ ధర్మాత్మని భర్తలో చూసుకొని మర్చిపోవద్దమ్మా. నిన్ను నాన్న ఎలా మర్చిపోతాను చెప్పు. అమ్మాయి మొత్తం చేశారా? ఆ ముహూర్తం వేగమే కొట్టుకుంటుంది. పాపనా నువ్వే కంగారు పడుతూ మొత్తైదులు నేను చూసుకోవు. ఏ లోటు దొరకలే కూడాలి, ఏ లోటు దొరకలే కూడాలి. ఎందుకు ఏడుస్తా? ఈ సమయంలో నీ కళ్ళకి కన్నీరు కాదు రావాల్సింది. కళకళ కాంతం కావాలి, కళకళ కాంతం కావాలి. పాపన్నా నువ్వే అక్కడ ఎంతన్నా ఏ ఆడకల్లైనా కన్నోళ్ళ కన్ను తడపకుండా పుట్టింటి గడప దాటిందా చెప్పన్నా? నువ్వెప్పుడు ఎంత సంతోషంగా నీకు నేర్చుకోవమ్మా. నువ్వెప్పుడు చెప్పమ్మా. అమ్మాయిని మొత్తం అమ్మాయిని మొత్తం ఏంటమ్మా కానీ అల్లుడు గారు ఎదురు చూసుకుంటారు. నాకు భయం వేస్తుంది పెద్దమ్మ. భయం ఎందుకమ్మా? తొలిసారి భర్తను ఒంటరిగా కలుసుకోబోతుంది. ఒక జీవితం రెండు జీవితాలు ఒకటయ్యే శుభ సమయం. ఈ వలపు వయస్సు జీవితాలతో నుంచే కాదమ్మా, చివరికి మిగిలేది త్యాగం ధర్మం మాత్రమే అని మనం చేసుకున్నాం. ఇద్దరు మనసు ఇప్పి మాట్లాడుకునే అమృత గడియలు. దాపరికాలు ఉండకూడదు. పార్వతి అల్లుడు గారి పాట పాడుతున్నారనుకో, ఇంతకు నేను పాడి పాట పాడు. కథలు చెప్పమన్నారనుకో, నేను ఒక కథ చెప్తాను, అది చెప్పు. అది ఎక్కడికో కాదు, మన పుట్టన్న దంపతుల కథే. ఈ ఊర్లో ఏ ఇంట పెళ్లి జరిగినా ఆచారంగా మధుపర్కాలు వేసిచ్చేది వాళ్ళే కదా. నీకు తెలుసా? ఎందుకు తెలీదు? ఈ విషయం ఊరంతా చాలా గొప్పగా చెప్పుకుంటారు. మా పెళ్లికి కూడా మధుపర్కాలు పంపించింది వాళ్ళే కదా. నీకు తెలిసింది అర్థం. సమయానికి నూనె కొనడానికి డబ్బులు లేదు. ఆచారం నిలుపుకోవటం కోసం కామధేనువైన ఆవును అత్యంత కమ్మేశారట. ఎంత పని జరిగింది? ఈ విషయం నాన్న తెలుసా కదమ్మా. ఒక్క రామశాస్త్రి గారే విషయాన్ని గమనించి ఆయన నాతో చెప్పారు. త్యాగం అంటే అదేనమ్మా. పువ్వుకి తావి అవ్వనంటే త్యాగమూర్తుల గురించి మనం మనల్ని చెప్పుకుంటే వాళ్ళ సంస్కారం మనకు అబ్బుతుంది. అదే చెడు విషయాలు మాట్లాడితే మన మనసులు కూడా చిన్నపడుతుందమ్మా. అలాగే చూస్తుంటారు. వదినా వదినా ఆ అమ్మాయి లోపల పంపిస్తారా? వదినా అలాగే నిలబడిపోయారు. ఇలాగా ఇలా తీసు వాళ్ళకి తొలి రాత్రి పాలన పంపుతారు తెలుసా. జీవితాంతం మన మనసు ఎలాంటి మరకలు అనకుండా స్వచ్ఛంగా తెల్లగా ఇలాగే ఉండాలని. ఇది బంగారం కాదు. తొలినాడు బంగారం ఇచ్చి కానీ పడుతున్న స్వీకరించకూడదు. ఇది మా ఆచారం. ఈ బంగారం లేదు, మీ ఇష్టానికి ఖర్చు పెట్టుకోవచ్చు. దీన్ని నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకోవచ్చా? అనేగా చెప్తున్నది. నిజం? ముమ్మాటికి నిజంగానే అంటున్నాను. అయితే ఈ కాస్తో నేను ఒక ఆవును కొంటాను. ఆవును కొంటాను? నేను ఇంకేదో అంటున్నాను. ఆవును సాగుతావా? నేను సాగాలని కాదు,
ఒక ధర్మాత్ముడి కోసం ఆవును కొన్నారు. ఆవేంటి ధర్మాత్ముడి కోసం కొనడం ఏంటి? నాకేం అర్థం కాలేదు. అసలు కథ ఏంటో చెప్పరాదు? చెప్పాల్సిన కథ. మీ ఊళ్ళో పెళ్లిళ్ళైతే నూతన వధూవరులకు మధుపర్కాలు ఎవరిస్తారు? నేత వాళ్ళు ప్రత్యేకంగా నేతరేసి అందిస్తారు. ఉచితంగానా? లేదు, ఎవరెంత ఇవ్వగలిగితే అంత డబ్బించి తెచ్చుకోవటం సాంప్రదాయం. మా ఊళ్ళో అలా కాదు. తరతరాల నుండి ఒక వంశం వాళ్ళే నూతన వధూవరులకు మధుపర్కాలను ఉచితంగా నేతనేసి ఇస్తారు. గొప్ప ఆచారం. ఆ వంశంలో వాడే పుట్టన్న మన తల్లి కూడా మధుపర్కాలు వాళ్ళే పంపించారు. నిజమే, ఆ వస్త్రాల్లో గొప్ప ఫలితం దాగుందో. వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు. నూనె కోసం డబ్బులు లేక ఇంట్లో ఉన్న బంగారం లాంటి ఆవును అమ్మేశారు. అయ్యో, అవును, వాళ్ళు ఆ ఆవు పాలను కూడా అమ్ముతారు. తల్లి పాలు లేని పసిపిల్లలకు ఉచితంగా పాలు పోస్తారు. గొప్ప త్యాగపరుల గురించి చెప్పారు. ఆ త్యాగమూర్తులకి నేను ఆ గోవును కొని తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. పార్వతి, పెళ్లి చూపుల్లో నీ అందం చూసి ముచ్చటపడ్డాను. ఇప్పుడు నీ అంతరంగం అర్థం చేసుకుని గుర్తుండవుతున్నాను. నీలాంటి భార్యను పొందిన నేను అదృష్టవంతుని. తెల్లవారేసరికి ఆవు పుట్టన ఇంటికి చేరే ఏర్పాటు చేస్తాను. ఇంటికి ఆవు అవసరమని అచ్చిందగారికి ఆయన ఇల్లు ఎక్కడ? రామమందిరం పక్కిల్లు. అయితే కోడి కూయగానే బయలుదేరి వెళ్తాను. కొన్న డబ్బిచ్చి ఆవు పుట్టన ఇంటికి చేరే ఏర్పాటు చేస్తాను. సరేనా? నా కోరిక ప్రకారం నీ కాసుకుని ఆవును కొన్నాను. నీ కోరికను ఎలా కాదంటాను పార్వతి? యవ్వనం జీవితానికి తెల్లగుర్రం లాంటిది. దానిపై స్వారీ చేయడంలో ఆనందం ఉండవచ్చు. గమ్యం దృష్టిలో పెట్టుకుని ప్రయాణించాలి. యవ్వనాందలమై ప్రయాణింపకూడదు. పరమార్థాన్ని సాధించగలిగే దిశగా సాగాలి. ఆ పరమార్థాన్ని సాధించడానికి అర్ధాంగిగా నిలవగలవన్న విశ్వాసం కల్పించారు. భార్యను గౌరవించి తన మాట విలువనిచ్చే భర్త దొరకడం కంటే ఏ అడుగులకైనా అదృష్టం ఏముంటుంది? ఈ అడుగులో అడుగు వేసి తడబాటు లేని జీవితం గడిపేయడం కంటే నాకు ఇంకేమీ వద్దు. ఆవుకి నాకేంటి? ఆవును అమ్మేశాను కదా. ఒకరోజు ఆవుకు ఎన్ని రోజులు అనుభవం మర్చిపోలేకుండా ఉన్నాను. పొద్దుటే ఒకసారి ఆవును చూసి రావాలి. సీతమ్మా, పోయి సీతమ్మా. అప్పుడు తెల్లారిందే ఏంటి ఇంకా అడుగుతున్నాను పట్ల నాకేమిటి వినపడ్డా మధ్యలో మెలకు వస్తే నీ కొడుకు తప్ప ఇంకేం వినపడుద్ది? కొరకాల పసిపిల్లలు ఏడు పట్ల నీకు లేదు, నీ కొరగాని చెడిందేమో రాజుగారికి వెళ్ళి చూపించుకో. బంగారు నాట్లు ఇద్దరు పాడు తీసుకో. పాలు కొడుతుంది. పొద్దున్నే కలుపు రావాలా? పొద్దున్నే పచ్చళ్ళ దగ్గరికి కలుపు రావాలి. సీతమ్మా, ఈ బుర్ర ఏమన్నా జరిగింది? రేపు డాక్టర్ చూసుకోబో. కాదయ్యా, అదిగో అదిగో చూడు మా నాన్న.
మనమే సీతమ్మా కట్టు తెచ్చుకొని వచ్చేసి సీతమ్మా కట్టు తెచ్చుకోవాలి కట్టుపోయి కట్టేసి మనం ఆవును అమ్మేసిన సంగతి ఎవరికి తెలియదు కదా. కట్టు తెచ్చుకొని ఊళ్ళో తిరుగుతుంటే మన ఆవేన అనుకుని దుడ్లో కట్టేసి ఉంటారు సీతమ్మా. అమ్మా అలా రావడం తప్పు కదా. అచ్చనికి తెలిసి ఏమనుకుంటాడు చెప్పు. నన్ను మాట తప్పున్నాడు అనుకోడు పోదమ్మా. అది ఇస్తున్నా ఆమె కోరికలు వచ్చేటోనే ఓ పట్టనా పట్టనా ఎక్కడ వీళ్ళు అల్లి గారు తెచ్చుకుంటాడు ఓ అల్లుడి గారిని మా ఇంటికి తీసుకొచ్చేవేంది పాపయ్య? నువ్వు పొద్దువాడు బాగుంటావా? నేను తీసుకురాదు కాదు, వాళ్ళే పొద్దున్నే బయలుదేరి పుట్టమ్మ గారిని చూపిపెట్టి తీసుకొచ్చారు. అది సంగతి. ఆవుని బాగుంటుందని లేదు పాపయ్య. ఆవుని అచ్చన గారు కట్టేశాను. అది పట్టించుకుని వచ్చేసింది. తోడికి అప్పటికి లోపలికి వెళ్ళాను, నువ్వు రానే వచ్చేసి. అక్కర్లేదు, ఇక నుంచి ఆవు మీదే. అచ్చన్న గారికి ఆవును ఎంత కమ్మారో అంత డబ్బు చెల్లించారు. తెల్లవారేసరికి నేనే మీ ఇంటి దగ్గర కట్టేయించాను. అదేంటి బాబు, నా అవసరాల కోసం నేను ఆవును అమ్ముకున్నాను, మీరు డబ్బు చెల్లించడం బాబు. ఆ ఆవును అమ్మేసింది మా పెళ్లికి పంపించాల్సిన మధ్యవర్గాల కోసమే కదా. ఈ ఊళ్ళో ఎవరు పెళ్ళలేదా మధుపరకం నేను ఉచితంగా ఇస్తాను తల్లి. అవును, అందుకోసం ఇచ్చినా కానీ గుర్తుపడు మా పుట్టమ్మ అంతటి డబ్బప్పుడు పాపయ్య. నేను చేసేది ఒక ధర్మమేనా? గుళ్ళు కట్టించారా, గోపురాలు కట్టించారా, సప్తములు వేయించారా చెప్పు. ఇబ్బడి ముబ్బడిగా డబ్బు సంపాదించేవాళ్ళు అలాంటివి చేయడం గొప్ప కాదు. పేదరికంలో ఉండి కూడా మీలాంటి వాళ్ళు చేసే సత్కార్యాలు లోకానికి దివిటి. అంత పెద్ద పెద్ద మాటలు బాబు. మా పెద్దల నుంచి వస్తున్న ఆచారాన్ని ధర్మంగా భావించి నేను కొనసాగిస్తున్నాను అంతే బాబు. మీరు ధర్మం కోసం ఆవును అమ్ముతున్నారు, నేను అదే ధర్మం కోసం అది కొని తెచ్చి మీకు కానుకగా ఇస్తున్నాను. మా వంటి యువకులు త్యాగం ధర్మం గురించి నేర్చుకోవటం తప్పంటారా? తప్పని నేను అంటలేదు బాబు. ఆవును నాకు ధర్మం చేయడం ఏంటా అంటున్నాను. అదే పసిపిల్లలు ఉన్న వాళ్ళకి ఇస్తే పుణ్యం వస్తుంది కానీ. తాత, ఆ ఆవు మీ దగ్గర ఉంటే 10 మంది పసిపిల్లలకు కాలు దొరుకుతాయి. అదే వేరే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ కడుపులు నిండుతాయి. నా భారీగా పార్వతి తొలిసారి కోరుకున్న కోరిక మిమ్మల్ని రుణయుక్తం చేయాలని. కాదనకండి. నీ దగ్గర ఆవును తీసుకోవడం అంత అమంగా అనిపించట్లేదు. పోనీ బాకీ కింద రోడ్డు ఇష్టమలేదు. మా పేర నోట్ రాస్తారు. ఏం నోట్ రాసిచ్చామని మీరు మాకు మధుపరకాలు పంపారు? అసలు మొదటి నుంచి మధుపరకాల ద్వారా తీరుస్తున్నవి నోటు బాకీలేనా? ఈ లోకంలో స్వార్థం తప్ప పొరుగు వాడికి తోడ్పడే గుణం, న్యాయం, ధర్మం లేక ఇలా నోట్లు పుట్టాయి. వడ్డీలకు వడ్డీలకు సంపన్నులు ఇంకా సంపన్నులు అవుతుంటే పేదవారు ఇంకా నిరుపేదలుగానే మిగిలిపోతున్నారు. ఈ లోకంలో పేదవారిని ఉద్ధరించబట్టమే ధర్మం అని నిర్దేశించే దస్తావేజు ఇంకా రాయబడలేదు. లేకపోతే పట్టు ఒకరికి బాకీ పట్టమే పెద్ద నేరంగా భావిస్తూ ఉంటాం బాబు. నేను ఆ ఆవు ఇది కాదనుకోండి, దానికి ధర్మకర్తననుకోండి. ఈ గ్రామంలో ఉన్న పిల్లలందరికీ క్షీరదానం చేస్తుందండి. సంతోషంగా చేస్తాను. పెద్దలకు సహాయం చేసేసి ఏమంటారు? అదే పసిపిల్లలకు చేసే సేవ దేవుడి సేవ. అల్లుడు గారి మాట చెప్తున్నా కదా, కష్టమైనా సుఖమైనా కలిసి పంచుకునేవాడు. ఏమంటావు? అల్లుడు గారి వయసు చిన్నదైనా పెద్ద మనసు కావాలి, మంచి ఆలోచన గలవారు పంచన బతుకుంటారు పెద్దలు. నీకు ఇష్టమైతే నేను ఎట్లా కాదంటానయ్యా? నాది మరో విన్నపం. ఏంటి బాబు? మా మామగారు మర్యాద కోసం నాకు 2 ఎకరాల మాన్యం రాసిచ్చారు. కారు కంటే కాదం లేకపోయాను. నాకు నా పెద్దలు సంపాదించిన ఆస్తి చాలా ఉంది. మామగారు ఇచ్చిన నాణ్యాన్ని కానుకగా ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను. ఇప్పటికి బోధపడింది. మీరిద్దరూ ఆదర్శ దంపతులు. నూతన వధువులకు మధుపర్కాలు కప్పి సత్కరిస్తున్న మహాదాతలు మీరు. ఈ 2 ఎకరాల మాన్యం మీకు రాసిస్తాను. మధుపర్కాల మాన్యం అని పేరు పెడతాను. ఆ ఫలసాయంతో నూతన వధువులకు కానుకలు అందిస్తుందండి. మధురకాల మనం అలా చేస్తే మాకు పుణ్యం వస్తుంది. పోతు బాబు పోతు. అలా అనుకోండి. వాటి మీద వచ్చే ఫలసాయం నూరుకు మాత్రమే సరిపోతుంది. మధుపర్కాల తయారు కావాలంటే మీ సేవ ఎంతో కావాలి. అంతేకాదు, ఆ పడుగు పేకలో మీ పవిత్రాత్మ కూడా ప్రతిబింబిస్తుంది. ఉత్తమమైన నేత పరిశ్రమను ఆరాధించడమే కాకుండా వాటిని కానుకలుగా అందిస్తున్న మీ ధాతృత్వం చాలా గొప్పది. గ్రామ జీవనానికి వెన్నెల స్తంభాలు లాంటి ఇలాంటి పరిశ్రమలను పోషించే వారి కంటే దేశభక్తులు, త్యాగముక్తులు వేరెవరున్నారు?
కాదండి, ఈ పూట దక్కామని ఇస్తాను, సరేనా? మీ మాటలు వింటుంటే ఇది కలో నిజమో అర్థం కావట్లేదు. ఏమంటారు చూసమ్మా? చిరకాలంగా వచ్చిన ఆచారాన్ని పాటించలేక ఊరు విడిచి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇక్కడే ఉండి సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించారు అల్లుడు గారు. ఎలా కాదంటామయ్యా? ఈ విషయంలో పాపయ్య నోరు కదుపుకోలేదు. మీ అల్లుడు గారు తీసుకున్న నిర్ణయం కొలవడు లాగా మంచి పని చెప్తే నేను ఎందుకు కలుగుతాను? నాకెక్కడ అట్టగా కానీ పుట్టనయ్య, ఈ రోజుల్లో మనుషులకు సంపాదించాలన్న ఆరాటం వస్తు వ్యామోహం తప్ప మరో ఆలోచన లేదు. శుభకార్యాల్లో హంగులు, ఆర్భాటాలు, ఆడంబరాల ప్రదర్శన తప్ప ఆప్యాయత కనిపించడం లేదు. మన సంస్కృతి సాంప్రదాయాలను గాలి కుదిలేస్తున్నారు. అలంకరణ వెనుక అంతరంగంలోని పుల్లు కప్పెడుతున్నారు. మీ వంటి ఆదర్శ దంపతులు అడుగుజాలని ఆరాధనలు జాతీయ జీవనం తన ప్రాచీన రూపాన్ని కాపాడుకుంటుంది, ముందు కాపాడుకునగలుగుతుంది. మానవ రూపంలో ఉండే ప్రత్యక్ష దైవాలు మీరు. నా భాగ్యం మంచిదై కాదు కాదు, మా పార్వకి అదృష్టం బాగుంది. ఇలాంటి మంచి అల్లుడు దొరికాడు. చాలా సంతోషం, చాలా సంతోషం అని చెప్పకుండా మా సీతమ్మ మీరు అలా కూర్చోండి, కూర్చోండి. అల్లుడు గారు, మీ చేతుల మీదుగా ఆ పుణ్య దంపతిని సత్కరించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. ఇలా కావాలి. ఇది అరవింద్ తాడేపల్లి వారి సమర్పణ మధుపర్కాలు నాటిక.